అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తన 84వ అధ్యాయము 10వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి ప్రభు పిడ మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఆవరణములో గడుపుట అది ఎంతో సంతోషకరమైందని, దేవుని ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం వారం అంతటిలో కూడా 6 రోజులు మనము లోకములో గడుపుతాము. అయితే పునరుద్ధాన దినమైనటువంటి ఈరోజు ప్రభు సన్నిధిలో మనం గడపాలని, లోకములోంచి పాపములోంచి మనల్ని వేరుపరిచి దేవుని యొక్క బిడలగా, సొత్తుగా, స్వకీయ సాంపాద్యంగా మనల్ని మార్చుకోవడం జరుగుతూ వచ్చింది. కనుక ప్రభు సన్నిధిలో మనము ఆయన ఆరాధించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆదామును తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు చేసుకుని, తన యొక్క పక్కటెముకలోంచి ఒక ఎముకను తీసి దానిని మాంసంతో పూడ్చి హవ్వను తయారు చేసి ఆదాముకు అప్పగించినప్పుడు వారిరువురు కలిసి దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు ఉద్దేశము ప్రణాళిక అయినది. అయితే ఆదాము దేవుణ్ణి ఆరాధించడంలో తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. పాపం చేసి ప్రభువునికి దూరమైపోయిన పరిస్థితి మనకు తెలుసు. అయితే మరలా ఆ యొక్క సహవాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించడం జరుగుతూ వచ్చింది. కనుక మన రక్షణ దినాన్ని, మన యొక్క రక్షణకు కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, అందులోనూ ఈ పరిశుద్ధ దినాన్న ప్రభు మందిరంలో గడపడం అనేది ఎంతో శ్రేష్టమైంది, అది ఎంతో విలువైంది. దావీదు భక్తుడిలా చెబుతూ ఉన్నాడు, జనులు దేవుని మందిరంకు వెళ్తున్నారు అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగిందని తను ఎంతగానో అతిశయించినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకై ఆయన మరణించి తిరిగి లేచారు. మన పాపముల కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. కనుక మనము దేవుని సన్నిధిలో చేరి మనము ఆరాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక. దాన్ని ఈరోజు నువ్వు జరిగించాలని ప్రభువు మరొకసారి ఈ వాక్యాన్ని గుర్తు చేశారు. దేవుని మందిరాన్ని మానివేసి ఇంటి దగ్గరే కాలయాపన చేస్తే నీకు ఎటువంటి ఉపకారం ఉండదు. ఆయనలో నువ్వు కలిసి జీవించినప్పుడే, ఆయనతో కలిసి నీవు నడిచినప్పుడే, ఆయన్ని ఆరాధించి మహిమపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడే నీవు దీవించబడతావు. దేవుని మందిరానికి వెళితే నిన్నును నీ కుటుంబాన్ని ప్రభువు ఆశీర్వదిస్తారు. దేవుని మందిరానికి దూరంగా ఉంటే అనేక శ్రమలు, శోధనలు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అపవాది నిన్ను పతనము చేయాలని, విశ్వాసం నుంచి నిన్ను బయటికి తీసుకువెళ్ళి నిన్ను మరి అపహరించాలని అనేక ప్రయత్నాలు చేసేవాడిగా ఉంటాడు. అయితే వాడి చేతుల్లో పడకుండా ఉండాలి అంటే ప్రభు వాక్యాన్ని విని దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని మరొకసారి ప్రభు బయట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని కీర్తన 84వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా నాతో మాతో మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విన్నారో వారు ప్రభువా పురుకొల్పబడి మీ మందిరానికి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వేరే ఉండి ఏ మానవుడు ఏది చేయలేని మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. మీ సన్నిధిలో ఉన్నప్పుడే సంపూర్ణ సంతోషము, అయ్యా సమాధానము, ఆనందము మీరు దయచేసే దేవుడవు. కనుక ఆ విషయాలు గుర్తుపెట్టుకుని
మీ మందిరానికి సకాలానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించేవారిగా ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ప్రభువా దేవుని మందిరంలో ఉన్నట్లుగా మీరు సహాయం చేసి మహిమ పొందుకున్నాం తండ్రి. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ మీ కృపా కనికరం కొరకే వేడుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమారి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.